హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్కిప్ చేస్తే మీకు వీడియో అనేది అర్థమవుదు, కాబట్టి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే మీకు బ్లౌజ్ కుట్టడం చాలా ఈజీగా అంటే ఈజీగా వచ్చేస్తుందండి. తప్పకుండా కొత్తవారు ఎవరు చూస్తున్నా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ మనము ఫ్రంట్ డాట్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకుంటున్నాను. నేనైతే డాట్స్ అనేవి రెండు పార్ట్స్కి కూడా డాట్స్ అనేవి వేస్తున్నాను. కింద డాటు అలాగే సెంటర్ డాట్ ఉండేవి 2.5 పెట్టుకొని వేసుకోవాలండి. అలాగే చంక వైపు వచ్చే డాట్ అనేది 3.5 పెట్టుకోవాలి. మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్తున్నానండి నేనైతే. మీరు కొలతలు ఎంత పెట్టుకోవాలి ఏంటి ఇలా కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా సింపుల్ పద్ధతిలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి మీకోసం. మీరు ఎప్పుడైనా సరే చంక డాట్ అనేది 3.5 పెట్టుకోండి. మిగతా 2 డాట్స్ కూడా 2.5 పెట్టుకోండి, సరిపోతుంది. బాగా చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి 2 ఇంచెస్ పెట్టుకోండి, ఓకేనా. అలాగే ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా మనం నెక్ అనేది ఎంత ఉందో అంత పెట్టుకొని కట్ చేసుకున్నాము. అలాగే బ్యాక్ డాట్స్ కూడా 2.5 పెట్టుకోండి. మరీ పెద్ద బ్లౌజ్ అనుకోండి, బ్యాక్ సైడ్ 16 అలా వచ్చింది అనుకోండి, వాళ్ళకి 3 ఇంచెస్ వేయండి బ్యాక్ డాట్స్ అనేవి. చూస్తున్నారు కదా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో సేమ్ అలా వేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలాగా నేర్చుకున్నట్టయితే చాలా అంటే చాలా సింపుల్గా వచ్చేస్తుందండి. మీరు ఎక్కువగా కష్టపడక్కర్లేదు. స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి నేర్చేసుకుంటారు. చూసారు కదా ఫ్రంట్ డాట్స్ అనేవి ఎంత బాగా వచ్చాయో. బ్యాక్ ఫ్రంట్ అనేవి మనము 2 కూడా డాట్స్ వేసుకున్నామండి. నేనైతే దీనికి బ్యాక్కి నడుముకి ముక్క అనేది అతకలేదండి, డైరెక్ట్గా తీసేసాను. మీకు అన్ని విధాలుగా అంటే అన్ని రకాలు కూడా కుట్టడం చూపించాలి కదా, ప్రతిదీ కూడా మీకు తెలియాలి. ఎవరు ఎలా కుడతారు అనేది కూడా మీకు టైలర్ అయి ఉన్నామంటే అన్ని రకాలుగా కుట్టడం మనకు రావాలి కదండి. అందుకని చెప్పి నేను ఒక్కొక్కలా చూపిస్తున్నాను. మీరు అనుకోకండి ఏంటి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా కుట్టి చూపిస్తున్నారు ఈవిడ అనుకుంటున్నారేమో. మీకు తెలియడం కోసమే నేను అలా విడివిడిగా ఒక్కొక్క బ్లౌజ్ కుట్టేటప్పుడు ఒక్కొక్క స్టైల్లో చూపిస్తున్నానండి. ఇప్పుడైతే మనము ఫ్రంట్ డాట్స్ ఏవైతే వేసి పెట్టుకున్నామో దానికి షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకున్నానండి. షేప్ బెల్ట్కి నేను లోపల ఏం చేస్తానంటే వేరే క్లాత్ అనేది పెట్టుకున్నాను. ఆ క్లాత్ మనము స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా, లోపలికి వెళ్ళిపోద్ది, బయటికి కనిపించదు, అందుకే వేరే కలర్ వేసాను. నేనైతే ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఏం చేస్తున్నానంటే లోడింగ్ ఎలా చెయ్యాలనేది మాత్రం మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము షేప్ బెల్ట్ ఏదైతే ఉందో దాన్ని పొడుగ్గా పెట్టుకొని, అంటే 4 ఒకే వైపు కాకుండా 2 పెట్టుకొని కుట్టుకోవాలండి. 2 పెట్టుకొని కుట్టుకున్న తర్వాత ఇలా చూస్తున్నారు కదా వీడియోలో నేను ఎలా చూపిస్తున్నానో అలాగే సేమ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత డబల్ స్టిచ్ అనేది వేయండి. ప్రతిదీ కూడా డబల్ స్టిచ్ అనేది వేస్తే మనకి స్టిఫ్గా ఉంటుంది, త్వరగా కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయండి. అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో అది ఒక 1.5 ఇంచ్కి 2 ఇంచెస్కి లేదా 1 ఇంచ్కి పెట్టగలిగితే 1 ఇంచ్కి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రౌండ్ సర్కిల్లో చేసుకుంటూ వచ్చి మనకి రెండో వైపు షేప్ బెల్ట్ ఏదైతే ఉందో దాని లోపల ఈ ఫ్రంట్ పార్ట్ని పెట్టి రెండో వైపు ఫస్ట్ మనం షేప్ బెల్ట్ ఏదైతే ఉందో దాని మీద పెట్టి మనం ముందు కుట్టు ఎక్కడైతే వేసామో దానిపైన అలా కుట్టు వేసుకుంటూ వచ్చేయడమేనండి. అంతే. లోడింగ్ అంటే పెద్ద ఏదో అమ్మో ఎలా కుట్టాలి ఏంటనేది కాదండి, చాలా సింపుల్గా అయిపోద్ది. వచ్చిందంటే అంటే చాలా ఈజీ. చూస్తున్నారు కదా మళ్ళీ నేను డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇది కుట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకొని కుట్టాలండి. వచ్చే వరకు కష్టమే, అంటే మనకి కుట్టడం వచ్చే వరకు కష్టమే. ఎందుకంటే క్లాత్ అది కానీ కుట్టు లోపలికి వెళ్ళిపోయిందంటే మళ్ళీ ఇప్పుకొని కుట్టుకుంటూ రావాలి. ఇలా మనం 2 కుట్లు వేసుకున్న తర్వాత మనం నెమ్మదిగా ఇలా లాక్కుంటూ బయటికి ఆ క్లాత్ ఏదైతే ఉందో మనం చుట్టిన క్లాత్ని బయటికి లాక్కుంటూ తీసేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా వీడియోలోని ఎలా చేశాను అనేది. ఇప్పుడైతే చూసారు కదా మనకి ఖర్చు అనేది అస్సలు బయటికి కనిపించదు, లోపలికి వెళ్ళిపోద్ది. లోడింగ్ అనేది చేసామంటే మనకి ఖర్చు అనేది బయటికి అస్సలు కనిపించదు అనమాట. మనకి ఇలాంటి ప్లెయిన్ బ్లౌజుల కన్నా లోడింగ్ గుచ్చుకునే బ్లౌజులు ఉంటాయి కదండి, అలాంటి వాటికి చాలా బాగా యూస్ అవుతుందండి. గుచ్చుకోకుండా ఉంటుంది లోడింగ్ చేసుకోవడం వల్ల.
ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా డాట్స్ అన్నీ అయిపోయాయండి. ఫ్రంట్ షేప్ బెల్ట్ అతికేయడం అన్నీని చూసారు కదా ఫ్రంట్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే షోల్డర్స్ అనేవి నేను అతుకుతున్నానండి, చూస్తున్నారు కదా. షోల్డర్స్కి కూడా మీరు తప్పకుండా 2 కుట్లే వేయండి, ఒక్కొక్కటి మాత్రం వేయకండి. అలాగే ఎండింగ్ స్టార్టింగ్ కూడా మీరు రఫ్ చేయండి, అంటే డబుల్ స్టిచ్ వేసుకోండి. అలా వేయడం వల్ల ఏంటంటే మనకి కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది, లేదంటే కుట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది. ఒక కుట్టే వేసి మీరు తీసేసి అది కూడా రఫ్ చేయకుండా, అంటే డబుల్ స్టిచ్ స్టార్టింగ్ ఎండింగ్ డబుల్ స్టిచ్ చేయకుండా స్ట్రైట్గా కుట్టేసి తీస్తారనుకోండి, మీరు మళ్ళీ హ్యాండ్స్ అతికేటప్పటికే అది సగం ఊడిపోతూ ఉంటుంది. ఎందుకంటే నేను కుడుతూ ఉంటాను కదా, నేనే కాదు అందరూ కుడతారు కదా, వాళ్ళకి కుట్టే వాళ్ళకైతే తెలిసిపోతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. తప్పకుండా నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు హ్యాండ్స్ చూసారు కదా, హ్యాండ్స్ అయితే ఇది క్లాత్ తక్కువ ఉందండి, హ్యాండ్స్ సరిపోలేదు, ముక్కలు అయితే అతకాలి. దీనికి చంకలో చిన్న ముక్కలు అతుక్కోవాలి. నేనైతే మీకు ఇది కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. హ్యాండ్స్ అనేవి కొత్తగా ఎవరైనా నేర్చుకునే వాళ్ళు అయితే మాత్రం కొంచెం ఎక్కువగా తీసుకోండి. వీడియోలో ఇప్పుడు మీకోసమనే నేను చూపిస్తున్నాను, నార్మల్గా అయితే నేను కరెక్ట్గా కట్ చేసుకుంటాను, మీకు వీడియోలో చూపించడం కోసం చూపిస్తున్నాను. కొంచెం ఎక్కువ తీసుకుంటున్నా. ఇలా మనకి హ్యాండ్ ఎంత కావాలో అంతకన్నా ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, మీరు కొలతలు సరిగ్గా తీయకపోయినా అది లాస్ట్లో మీరు కుట్టేసిన తర్వాత కటింగ్ అనేది చేసుకోవచ్చండి. లాస్ట్లో వీడియో అంతా చూస్తే మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను అనేది. స్కిప్ చేస్తే వీడియో మాత్రం మీకు అర్థమవుతుందండి. చూస్తున్నారు కదా, ఇలా హ్యాండ్స్ అనేవి ముక్కలు అతుక్కున్న తర్వాత ఇలా మనకి హ్యాండ్ కొలత ఏదైతే ఉందో దానికి ప్రకారము కట్ చేసుకోవడమేనండి. సేమ్ మనం నార్మల్గా ముక్కలు అతకకుండా ఎలా కట్ చేసుకుంటామో, ముక్కలు అతికాక మనకి ఏ కొల అయితే కావాలో ఆ కొలకు కట్ చేసుకోవడమేనండి. అలాగే ఫ్రంట్ వైపు 1/4 ఇంచ్ లోత్ అనేది తీయాలండి. ప్రతి బ్లౌజ్కి కూడా మనం లో షేప్ అనేది ఫ్రంట్ సైడ్ తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్ లో షేప్ అనేది తీయకపోతే మనకి ఉగ్గులా వచ్చేస్తుందండి. తప్పకుండా ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్స్ ఫాలో చేసుకోండి. చూస్తున్నారు కదా, నేనైతే యారో మార్క్ వేసుకుంటున్నాను, ఎందుకంటే 2 సైడ్స్ ఒకలాగే ఉంటాయి. పొరపాటున కానీ మనం బ్యాక్ కుట్టాల్సింది ఫ్రంట్ కానీ కుట్టేస్తాం అనుకోండి, మళ్ళీ ఇప్పుకొని కుట్టుకోవాలి. ఎందుకంటారు అంత తలనొప్పి. అందుకే ఫస్టే ఏదైనా అర్థమయ్యేలాగా ఒక యారో మార్క్ పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి సింపుల్గా ఉంటుంది. కుట్టేటప్పుడు అలా తీసి మనం పెట్టి కుట్టేసుకోవచ్చు అనమాట. ఎత్తుక్కోవాల్సిన పని ఉండదు, ఏది ఏ వైపు అనేది మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. నేను ప్రతిదానికి డాట్స్ అనేవి కూడా పెట్టుకుంటానండి. సెంటర్ పాయింట్ అది కరెక్ట్గా తెలియడం కోసం చిన్నవి డాట్స్ అనేవి పెట్టుకుంటాను. వీడియోలో మీరు చూసే ఉంటారు. ఇప్పుడైతే హ్యాండ్ డాట్ ఎక్కడ పెట్టుకున్నాను, సెంటర్ పాయింట్ దగ్గర, అది షోల్డర్ దగ్గర పెట్టి నేను హ్యాండ్ అనేది అతుక్కొస్తున్నానండి. మీరు ఎప్పుడు కూడా షోల్డర్ దగ్గర నుంచి అతుక్కోండి. ఒకవేళ బ్లౌజ్ అటు ఇటుగా మీరు కట్ చేసిన హ్యాండ్స్ అవినా మీకు కరెక్ట్గా పాయింట్ అనేది వస్తుంది. ఓకేనండి, తప్పకుండా ఇలా మాత్రం ట్రై చేయండి. మీరు ఇలా కట్ చేసి కుట్టిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక సైడ్ కుట్టేశాను, రెండో సైడ్ కూడా కుడుతున్నాను. ఇంకొకటి ఏంటంటే మీకు ఫ్రంట్ పార్ట్ అతికేటప్పుడు చెప్పడం మర్చిపోయాను. ఫ్రంట్ షేప్ బెల్ట్ వేసేటప్పుడు షేప్ బెల్ట్ కాకుండా ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో దానిని ఎప్పుడు లాగి కుట్టకండి. లాగి కుట్టారంటే మీకు బ్లౌజ్ అనేది పైకి తేలిపోతూ ఉంటుంది, నిలబడదు అనమాట. మీరు ఎప్పుడైనా అది కానీ ఫ్రంట్ పార్ట్ లాగి కుట్టారా షేప్ బెల్ట్కి సరిపోలేదని మీకు వెంటనే ఆ బ్లౌజ్ అనేది పాడైపోద్దండి, సెట్ అవ్వదు మీకు. ఓకేనా, మీకు అవసరం అనుకుంటే టిప్ ఫాలో అవ్వండి. ఇప్పుడైతే హ్యాండ్స్ తర్వాత మనం హ్యాండ్స్ అతుక్కున్న తర్వాత రెండు కూడా షోల్డర్ నుంచి హ్యాండ్స్ కరెక్ట్గా చూసుకొని సైజ్ అనేది కరెక్ట్గా వచ్చింది లేనిది చూసుకొని మనం సైడ్ పాయింట్ అనేది అతుక్కోవాలండి. ఇప్పుడైతే నేను సైడ్స్ అతుకుతున్నాను చూడండి. నేను ఎక్స్ట్రా తీసుకున్నానని చెప్పాను కదా, ఎక్స్ట్రా మనం కావాల్సిన హ్యాండ్ కన్నా ఎక్కువగా ఒక 1.5 ఇంచ్ 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను నేను మీకు వీడియోలో చూపించడం కోసం. అది నేను స్టిచ్ వేసిన తర్వాత మీకు అది కటింగ్ చేసి చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, ఇలాగా మనకి ఏదైతే అనవసరంగా ఎక్కువగా పెట్టామో దాన్ని అనేది మనం కట్ చేసేయాలన్నమాట. ఇలా కట్ చేసుకొని మనకి
ఎంతవరకు మనకి జాకెట్ కొలుతుందో దాన్ని బట్టి మనం ఒరిజినల్ జాకెట్ ఉంటుంది కదా, వాళ్ళు ఏదైతే కొలకిస్తారో ఆ జాకెట్ పెట్టి మనకి ఎంత కావాలనేది అప్పుడు చూసుకొని మీరు ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా మీరు కట్ చేసుకోండి. నాకైతే హాఫ్ ఇంచుకి హ్యాండ్స్ దగ్గర ఎక్కువ వచ్చింది, అది నేను కట్ చేసేసాను. అలాగే హ్యాండ్ దగ్గర నేను మీకు చెప్పాను కదా ఎక్కువ తీసుకున్నానండి అని, అదేం చేస్తున్నానంటే ఇప్పుడు ఒరిజినల్ చూపిస్తున్నాను చూడండి. ఒరిజినల్ బ్లౌజ్ పెట్టి దానికి కొలత ఎలా ఉందో సేమ్ అలాగా నేను హ్యాండ్ దగ్గర నుంచి నడుం వరకు కూడా కొలత అనేది తీసుకుంటున్నాను. మీకు వీడియోలో క్లియర్గా తెలుస్తుందని అనుకుంటున్నాను నేను. చూస్తున్నారు కదా, ఇలా మీరు హ్యాండ్ కొలత దగ్గర నుంచి నడుము దాకా కూడా మీరు కరెక్ట్గా ఎంత కావాలనేది అంత పెట్టుకోండి. మీరు ఖర్చు ఎంత పెట్టుకుంటే అంత. నేనైతే 2 ఇంచెస్ ఖర్చు పెడతాను ఎవరికైనా సరే. ఇలా మార్క్ చేసుకొని కుట్టేసుకొని ఇలా చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు సైడ్ అనేవి కుట్టేయమనండి. మనం సైడ్ కుట్టేటప్పుడు చంక దగ్గర మాత్రం చూసుకోవాలి కరెక్ట్గా వచ్చింది లేదు. కావాలంటే మీరు కుట్టేటప్పుడు చూసుకోండి రెండు కరెక్ట్గా ఒకే దగ్గర ఉన్నాయో లేవో అనేది చూసుకుంటే మనకి ప్లస్ పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుందండి. వీడియోలో చూస్తున్నారు కదా నేను ఎలా కుడుతున్నాను అనేది, అలా కుట్టుకుంటూ వచ్చేస్తే మనకి కరెక్ట్గా చంక దగ్గర కూడా ప్లస్ పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే నేను అటు స్టిచ్ వేసిన తర్వాత హ్యాండ్ దగ్గర నాకు ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని కూడా మళ్ళీ కుట్ట అనేది వేసుకొని నేను కట్ చేసేస్తున్నానండి. అలాగే నేను బ్లౌజ్కి 2 ఇంచెస్ ఖర్చు పెడతాను కదా, 2 ఇంచెస్ ఖర్చుకి ఒక 3 కుట్లు అనేవి వేస్తానండి. వాళ్ళకి అవసరం అనుకుంటే ఇప్పుకుంటారు కదా, మళ్ళీ మన దగ్గరికి తేలేరు కదా, అందుకని చెప్పి లాస్ట్లో ఒకటి వేస్తాను, మధ్యలో 2 వేస్తాను, మొత్తం 4 కుట్లు వేస్తాను. స్టార్టింగ్ వేసింది కాకుండా మొత్తం 4 కుట్లు వేస్తాను. చూస్తున్నారు కదా వీడియోలో. ఇలా రెండో సైడ్ కూడా కుట్టేస్తానండి. చూసారా ప్లస్ పాయింట్ ఎలా వచ్చిందో? బ్లాక్ కలర్ కదా కనిపించలేదు అనుకుంటా. రెండో సైడ్ కూడా సేమ్ అలానేనండి. మనము జాకెట్ హ్యాండ్ హెమ్మింగ్ చేయడానికి ఎంత పెడుతున్నామో అది కరెక్ట్గా 2 సైడ్స్ చూసుకొని కటింగ్ అనేది చేసుకొని మనం కుట్టుకోవాలండి. ఒకవేళ కొంచెం ఒక సైడ్ హ్యాండ్ ముక్కలు అతికేటప్పుడు ఫ్రంట్ సైడ్ పెద్దది వచ్చేస్తుంది లేదా బ్యాక్ సైడ్ పెద్దది వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే కుట్టేటప్పుడు అది కరెక్ట్గా చూసుకొని ఆ ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని తీసేసి మీరు కుట్టుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, నాకైతే థ్రెడ్ ఇవాళ ఏమైందో తెలియదు, మాటికి ఊడిపోతుంది. చాలా ఇబ్బంది పెట్టేసింది ఈరోజైతే మిషను. నేను ఈ మిషన్ తీసుకొని 3 ఇయర్స్ అవుతుందండి, ఎప్పుడు ఇలా ఇబ్బంది పడలేదు, ఈరోజే ఇబ్బంది పడుతుంది. అది కూడా థ్రెడ్ తెగిపోతుంది అనమాట మాటికిన. ఈ జాకెట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇలానే ఉంది. చాలా టైం పట్టేసింది నాకు, అలా దారం తెగిపోవడం వల్ల ఊడిపోవడం వల్ల. 1/2 అవర్లో అవ్వాల్సిన బ్లౌజ్ 1 అవర్ పట్టిందండి. ఇలా స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్గా కుట్టేటప్పుడు ఇలా థ్రెడ్ అది తెగిపోతూ ఉంటే అబ్బా ఎంత చిరాకు వేస్తుందండి కుట్టడానికి. నాకైతే చాలా చిరాకు వేస్తుంది. మరి మీకు ఎలా అనిపించింది, మీకు ఎలా ఉంటుంది అనేది కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, రెండో సైడ్ కూడా కుట్టు అనేది వేసుకుంటున్నాను. సైడ్ ఎలా లేదన్నా నేను 4 కుట్లు వేస్తానండి. ఆ చివరి ఒకటి మనకి కొల ఎక్కడి వరకు కావాలో అక్కడ ఒకటి, ఆ మధ్యలో 2 వేస్తాను. మరీ ఎక్కువ వేసినా సరే ఏమవుతుందంటే అది స్టిఫ్గా ఉండిపోయి మనకి షేప్ అనేది లోపల షేప్ అనేది తిరగదనమాట, అది వంగకుండా ఉండిపోయినట్టు అయిపోతుంది. చూసుకోండి, మరీ ఎక్కువ వేయకండి. లోపల సైడ్ 3, లాస్ట్ చివర్లోని అటు ఇటు నలిగిపోకుండా ఉండడం కోసం ఒక కుట్టు వేసి వదిలేయండి. మీరు ఒకవేళ చివరిన కుట్టు కానీ వేయలేదనుకోండి, ఆ అంచుల క్లాత్ ఏదైతే ఉందో పీకిపోవడం లేదంటే చుట్టుకుపోవడం అలాంటివి అయిపోయి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది బ్లౌజ్ వేసుకునే వాళ్ళకి. ఖచ్చితంగా ఈ టిప్స్ అన్నీ మీకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నానండి. ఉపయోగపడింది లేనిది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. చూసారు కదా, 2 సైడ్స్ కూడా హ్యాండ్ అనేవి అతికేసుకున్నాను, సైడ్స్ కూడా కుట్టేశాను. కుట్టేసిన తర్వాత మనము షోల్డర్ హ్యాండ్ కరెక్ట్గా లెంత్ అనేది చూసుకోవాలండి. 2 హ్యాండ్స్ కరెక్ట్గా వచ్చింది లేనిది. చూసారా, ఇప్పుడు బాగా కనిపిస్తుంది, కరెక్ట్గా వచ్చింది ప్లస్ పాయింట్. చూసారా, మనం కుట్టేటప్పుడు అది చూసుకుంటే వచ్చేస్తుందండి.
ఇప్పుడైతే నాకు నడుము ఎంత ఉంది, కరెక్ట్గా ఉన్నది లేనిది చూసుకుంటున్నాను. ఆవిడ ఇచ్చిన బ్లౌజ్కి నడుము సరిపోయిందా లేదని. చూసారా, కొంచెం ఎక్కువ వచ్చింది. అంటే నేను కొలతలు ఎక్కువ తీసాను కదా, ఆ ఎక్స్ట్రా ఉండిపోయిందనమాట. అప్పుడు ఏం చేస్తాము, నడుము దగ్గర మనం ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దానికి ఇంకొక కుట్టు అనేది వేసుకోవడమేనండి. అలాగే నడుముకు కూడా వేసుకుంటాను. ఇప్పుడు ఏంటంటే మీకు చూపించింది షోల్డర్ కానీ ఎవరికైనా జారుతున్నట్టు ఉంటే, షోల్డర్ అనేది చాలామందికి సెట్ అవ్వదు, జారిపోతూ ఉంటుంది. ఎంత మార్చి మార్చి కుట్టినా కొంతమందికి అస్సలు సెట్ అవ్వదు, షోల్డర్ జారిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే, బ్యాక్ డాట్స్ ఉంటాయి కదా, అవి మనం నార్మల్గా అయితే పావించేస్తామండి. అలా ఎవరికైతే జారిపోతుందో అంటున్నారో, షోల్డర్స్ జారుతున్నాయి అనే వాళ్ళకి మీరు 1/2 ఇంచ్ వేయండి. 1/2 ఇంచ్ డాట్ వేసారంటే మీకు షోల్డర్ అనేది జారకుండా స్టిఫ్గా షోల్డర్ నిలబడుతుందండి. ఎవరికైనా అవసరం అనుకుంటే టిప్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మనకుండే కస్టమర్స్లో ఒకరిద్దరికైనా సరే అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడైతే నేను మెడపట్టి వేసేస్తానండి. మెడకి హెమ్మింగ్కి ముక్క అనేది నేను కుట్టుకొచ్చేస్తాను. ఇది ఏమైందంటే కొంచెం ముక్క అనేది సరిపోలేదండి. మెడపట్టి వేయడానికి కూడా చాలా ముక్కలు అతకాల్సి వచ్చింది. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను ఆల్రెడీ మెడపట్టికి రెడీ చేసుకున్నానండి. హెమ్మింగే చేస్తాను దీనికి, పైపింగ్ అది వేయడం లేదు. ఇలా 1 ఇంచ్కి నేను ఒక ముక్క తీసుకున్నాను. ఆ ముక్కను అనేది 1/4 ఇంచి కుట్టు వేసుకుంటూ వస్తున్నానండి. చూసుకుంటూ జాగ్రత్తగా వేసుకొని రావాలి. 1/4 ఇంచి ఎక్కువ వేసుకున్నామంటే మెడ కొలతలు అనేవి మారిపోతాయి. ఇంకొకటి ఏంటంటే, మెడ అనేది బ్యాక్ సైడు మీరు స్టిచ్చింగ్ ఎప్పుడు చేస్తారో, అంటే ఈ రోజు కట్ చేసుకొని రేపు కుడతాను అనుకునే వాళ్ళు ఎవరైనా సరే, లేదు ఎల్లుండి కుడతాను అన్నప్పుడు ఏం చేస్తారంటే, బ్యాక్ నెక్ అనేది ముందు కట్ చేసేయకండి. మీరు కుట్టేటప్పుడు మాత్రమే నెక్ అనేది కట్ చేసుకోండి. అలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే, మనకు కొలతలు మనం ఏ కొలత అయితే పెట్టామో అదే వస్తుంది. లేదని మనం కటింగ్ చేసినప్పుడే కట్ చేసుకున్నాం అనుకోండి, మనం 2-3 రోజులు ఆగి కుట్టినట్టయితే అది క్లాత్ అనేది సాగిపోయి మెడ అనేది పెద్దది అయిపోద్ది అనమాట. ఓకేనండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇవేవి తెలియవు కదండి, అందుకనేసి నేను క్లియర్గా చెప్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా మనం ఏ 1/4 ఇంచ్కి అయితే క్లాత్ అనేది కుట్టుకుంటూ వచ్చామో దాన్ని లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ 1/4 ఇంచి కూడా కుట్టుకొని రావడమే. ఆ 1/4 ఇంచికి మనము హెమ్మింగ్ అనేది చేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా, ఇలా 1/4 ఇంచి ఫోల్డ్ చేసుకొని కుట్టుకొని వచ్చేసి మనము ఉక్స్ పట్టి కాజపట్టి అనేది వేసేసుకుందాము. బ్లౌజ్ ఆల్మోస్ట్ అంతా అయిపోయిందండి. ఉక్స్ పట్టి కాజపట్టి వేసేస్తే అయిపోయినట్టే. ఎప్పుడు కూడా మనము ఒరిజినల్ మనకి లోపల వైపు బయట వైపు ఉంటుంది కదా, బయట వైపు పైన పెట్టి కుట్టేది ఏదైనా సరే ఉక్స్ పట్టికండి. లోపల వైపు నుంచి మనం ఒక ముక్క పెట్టి కుడతాం కదా, ఇప్పుడు రెండోది చూపిస్తున్నాను కదా, అది అలా కుట్టేది కాజా పట్టికండి. మీరు అలా కుట్టడం వల్ల ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుందండి. మనం కాజా పట్టికి కూడా పైనుంచి ఒరిజినల్ బయట వైపు క్లాత్ ఏదైతే ఉందో అటువైపు పెట్టి కుట్టామంటే ఒక స్టిచ్చింగ్ అనేది సరిగ్గా రాదు. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. అందుకని చెప్పి నేను ఇది మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. చూసారు కదా, ఇది కాజా పట్టికి క్లాత్ అనేది సరిపోలేదు, అందుకని చెప్పి నేను షేప్ బెల్ట్కి ఏదైతే ముక్కేసానో అలాగే కాజా పట్టికి కూడా లోపల ఒక 1.5 ఇంచి క్లాత్ అనేది పెట్టి స్టిచ్చింగ్ అనేది చేశాను. చూసారు కదా ఎంత స్టిఫ్గా వచ్చిందో కాజా పట్టి అనేది. ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టాక ఒకసారి ఇలా పెట్టి చూసుకోండి, రెండు కరెక్ట్గా వచ్చింది లేనిది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.